సో ఇలా మార్నింగ్ లేవగానే ఒక సాడ్ న్యూస్ అయితే అయింది నాకు. ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డది యూట్యూబ్ ఛానల్ పైన. సో నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టిన కాపీరైట్ తీసేయమని, నేను వీడియో డిలీట్ చేస్తా అని చెప్పి. కానీ వాళ్ళు సో ఇప్పుడైతే మీకు నా యూట్యూబ్ డాష్ బోర్డ్ అయితే చూపిస్తున్నా చూడండి. 86 డేస్ అయితే ఉంది ఇంకా ఎక్స్పైర్ కావడానికి స్ట్రైక్ అయితే. స్ట్రైక్ పడంగానే నేనైతే ఫస్ట్ అయితే యూట్యూబ్ ఆన్ చేసి చెక్ చేసిన స్ట్రైక్ పడితే ఏమవుతుంది అని చెప్పి. ఇక దాని గురించి ఆలోచించి అయితే ఏం చేయలేము, ఒక స్ట్రైక్ పడకుండా అయితే చూసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా మార్నింగ్ లేవగానే ఒక సాడ్ న్యూస్ అయితే అయింది నాకు. ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డది యూట్యూబ్ ఛానల్ పైన. యాక్చువల్లీ అది నా తప్పే, నేను చేయొద్దు అని టెంప్ట్ అయిపోయి చేసేసిన. ఆ వీడియో అయితే అప్లోడ్ చేయగానే నాకు కాపీరైట్ అయితే పడ్డది. యాక్చువల్లీ అది వీడియో పైన వాళ్ళే షార్ట్ వీడియో ఉంటుంది కదా, దానిపైన అయితే పడ్డది. సో ఇది ఎట్లా అంటే మనకి ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. 90 days వరకు అయితే జాగ్రత్త అయితే ఉండాలా. స్ట్రైక్ పడంగానే వీడియో అయితే డిలీట్ అయిపోయింది, అయినా కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలా. ఈ 90 daysలో ఇంకొక స్ట్రైక్ పడ్డది అనుకో, మన యూట్యూబ్ ఛానల్ వేస్ట్ అయినట్టే. సో ఈ 90 days మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకొక స్ట్రైక్ అయితే పడకుండా అయితే చూసుకోవాలా. సో నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టిన కాపీరైట్ తీసేయమని, నేను వీడియో డిలీట్ చేస్తా అని చెప్పి. కానీ వాళ్ళైతే ఏం రెస్పాండ్ అయితే ఇస్తలేరు, అంటే మెయిల్లో మెసేజ్ అయితే చేసిన. సో ఇప్పుడైతే మీకు నా యూట్యూబ్ డాష్ బోర్డ్ అయితే చూపిస్తున్నా చూడండి. 86 డేస్ అయితే ఉంది ఇంకా ఎక్స్పైర్ కావడానికి స్ట్రైక్ అయితే. సో అప్పటి వరకు అయితే చూసిండ్లా చూడండి, కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డది మనకి. సో ఈ 90 days అయితే జాగ్రత్త ఉండాలా. సో స్ట్రైక్ పడంగానే నేనైతే ఫస్ట్ అయితే యూట్యూబ్ ఆన్ చేసి చెక్ చేసిన స్ట్రైక్ పడితే ఏమవుతుంది అని చెప్పి. సో కొంతమంది ఎట్లా అన్నారంటే 90 days వరకు అయితే మనకి ఇట్లా స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయాక మళ్ళీ మనం నార్మల్గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మనకేం ప్రాబ్లం లేదు, కానీ 90 days కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ 90 daysలో ఇంకొక స్ట్రైక్ పడ్డది అనుకో, యూట్యూబ్ ఛానల్ అయితే పోతుంది మనది. అంటే 3 ఉంటాయి, మొత్తం 3 strikes. కానీ సెకండ్ స్ట్రైక్ పడ్డాక మనం వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేమంట, అందుకోసమనే. సో ఈ థర్డ్ స్ట్రైక్ అనేది, ఈ సెకండ్ థర్డ్ స్ట్రైక్ అనేది పడకుండా అయితే చూసుకోవాలి. 90 days తర్వాత 90 days తర్వాత మళ్ళీ మనకి ఒక స్ట్రైక్ పడ్డా మళ్ళీ ఫస్ట్ స్ట్రైక్ ఉన్నట్టే అది. సో ఈ 90 daysలో ఇంకొకటి అయితే మనం పడనియొద్దు. చాలా డేస్ నుంచి ఒక స్ట్రైక్ కూడా పడొద్దని చెప్పి మ్యూజిక్ కూడా ఏం పెట్టలేదు. కానీ నా తప్పు వల్ల ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఈ స్ట్రైక్ అయితే పడ్డది. ఇక దాని గురించి ఆలోచించి అయితే ఏం చేయలేము, కానీ ఇంకొక స్ట్రైక్ పడకుండా అయితే చూసుకుంటా. 12 అవుతుంది, ఇంకా మబ్బు చూడండి ఎట్లుందో మా ఇంటి దగ్గర నుంచి అయితే. ఇప్పుడైతే లంచ్ అయితే వేస్తున్నా, టమాటా రైస్. సో అన్నం అయితే తిన్నాకైతే ఏం వర్క్ అయితే ఇప్పుడు ఏం లేదు. ఇక కొంచెంసేపు అయితే ఇంట్లోనే ఉండాలా ఉట్టిగా. సో ఎట్లకైనా చీకటి కావడానికి వస్తుంది, అందులో ఎట్లకైనా చీకటి అయినప్పుడు బ్లాగ్ అయితే చేయాలా. సో అందుకోసం అని చెప్పి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. బ్లాగ్ ఎండ్ చేసే ముందు తెలుసు కదా, మనం చాయ్ తాగి బ్లాగ్ అయితే ఎండ్ చేసామని చెప్పి. సో ఇప్పుడు చాయ్ అయితే వేడి పెట్టుకొని చాయ్ అయితే తాగుతాం. సో చాయ్ అయితే రెడీగా ఉంది, ఇంకా బిస్కెట్ అయితే తెచ్చుకున్నా ఇవాళ. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇట్లా ఎండ్ చేద్దాం అని అనుకుంటున్నా. ఇక కాపీరైట్ పడ్డది, ఏం చేయలేము. ఈ 90 days ఆగాల కాపీరైట్ వెళ్ళే వరకు అయితే. అంటే ఇంకొక కాపీరైట్ మనకి పడే ఆకుండా అయితే మనం చూసుకోవాలా, అంతే. ఇక ఇవాళకి వ్లాగ్ అయితే ఎంతే. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.